కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 16 శనివారం. ఈరోజు రాశి ఫలాలు. శుక్రుడు, గురువు, శనీశ్వరుడు, బుధువు అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వ్యాపారంలో దూసుకుపోతారు. ముఖ్యమైన వ్యవహారాలు ఊపందుకుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. అశ్విని, భరణి నక్షత్రాల వారికి ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూలమైనటువంటి సమయం. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వృషభం. రవి కుజుల బలం కారణంగా సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఏం చేసినా చిరామనవుతుంది. కొత్త బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. రోహిణి నక్షత్రం వారికి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు సఫలమవుతాయి. ప్రయాణాలు ఇబ్బందులు పెడతాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి. మిథునం. బుధుడు, గురుడు, శుక్రగ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పునరుసు నక్షత్రం వారు బాగా బిజీ అయిపోతారు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు చేతుకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు జోరందుకుంటాయి. మిత్రుల కారణంగా కొద్దిగా డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. సొంత విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. కర్కాటకం. రవి కుజుల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల పుష్యమి నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు చాలా వరకు లాభాల బాటలో సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించినంత అనుకూలంగా ఉంటాయి. సింహం. గురుడు, బుధుడు బలం అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. పుబ్బా నక్షత్రం వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకమైన కంపెనీల నుంచి ఆఫర్లు అందుకుంటారు. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు సఖ్యత పెరుగుతుంది. కన్య. రాష్ట్రాధిపతి బుధుడు, శనీశ్వరుడు బలం యోగదాయకంగా ఉన్నందువల్ల ఈ నక్షత్రం వారికి మరింతగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకుంటారు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. అధికారులు మీ పనితీరును మెచ్చుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. తుల. శుక్రుడు ఇదే రాశిలో, గురువు సప్తమ రాశిలో సంచారం చేస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంటుంది. విశాఖ నక్షత్రం వారికి మంచి యోగం పడుతుంది. తోబుట్టువులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. సమాజంలో ప్రముఖుల గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు దూసుకుపోతారు. వృశ్చికం. ఈ రాశిలో కుజుడు, రవుల ద్వితీయ స్థానంలో బుధగ్రహం అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి వ్యాపారాలలో రాబడి పెరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారికి మరింతగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువులను తలదూర్చనివ్వద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ధనస్సు. పూర్వాషాఢ నక్షత్రం వారికి సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సంబంధించి సంతృప్తికరమైనటువంటి సమాచారం అందుకుంటారు. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రభావం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఆరోగ్యానికి డోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. మకరం. శుక్రుడు, రవి, బుధుల గ్రహాల అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాల మీద దృష్టి పెడతారు. పుష్యమి నక్షత్రం వారికి ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనల మీద ఆధారపడటం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం అవసరం. కుంభం. బుధుడు, రవి, కుజు, శుక్రగ్రహాల అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులున్న ఆస్తిపాస్తులకు సంబంధించిన కొన్ని అత్యవసర పనులను పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయడం మంచిది. శతభిషం. పూర్వభద్ర నక్షత్రం వారికి వృత్తి వ్యాపారాలలో సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగంలో అనుకూలతలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. మీనం. గురుడు, బుధుడు బాగా అనుకూలంగా ఉండటం వల్ల అటు వృత్తి ఉద్యోగాల పరంగా కాకుండాను ఇటు ఆర్థిక పరంగా కూడా స్థిరపడే అవకాశం ఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి తగ్గుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటు ఉండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.